హై వ్యూస్. ఇది ఒక మదన్ అనే ఒక మగవాడి యొక్క ఆవేదనగా చెప్పాలో, శాంతి అనే ఒక మహిళ యొక్క వేదనగా చెప్పాలో, విజయసాయిరెడ్డి అనే ఒక రాజ్యసభ ఎంపీ యొక్క గౌరవానికి సంబంధించి చెప్పాలో, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనబడే వ్యక్తికి సంబంధించి నమ్మకం గురించి అని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్న మీడియాలో వచ్చిన వార్తలు కానీ, ఈరోజు మార్నింగ్ విజయసాయిరెడ్డి వాడు ఒరే అంటూ జర్నలిస్టులు సంబోధిస్తానని మాట్లాడిన మాటలు కానీ, ఆ తర్వాత మదన్ మరల మీడియాకి సంబంధించి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి నా బాధ సామిది 6 నెలలుగా నేను పడుతున్న నరకం అయ్యా ఇది అంటూ ఆయన విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఇవిగో అంటూ మీడియా ముందు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత పర్సనల్గా అస్సలు పోవద్దు, ఒక జర్నలిస్ట్ జస్ట్ న్యూస్ లాగిద్దాం అనిపించింది. నాకు తెలిసి కావ్యస్ మీడియాలో మొత్తం టచ్ చేసినట్లేను అసలు ఈ పాయింట్ ఇంతవరకు. సో స్టార్టింగ్ నుంచి వస్తాం. శాంతి ఈమె 2020లో గ్రూప్ 1 ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు దేవాదాయ శాఖలో, అసిస్టెంట్ కమిషనర్ కేడర్లో. ఆ తర్వాత ఆమె హ్యాపీగా డ్యూటీ చేసుకుంటూనే ఉన్నారు. ఆమెకి అప్పటికే మదన్ మోహన్ అనే వ్యక్తితో పెళ్ళైంది, మాడపాటి మదన్ మోహన్. ఓకే, పెళ్ళైంది. 2013లో పెళ్ళి. 2015లో 2 ఆడపిల్లలకి జన్మనిచ్చింది ఆమె, వాళ్ళిద్దరు కవల పిల్లలు. ఇది ఎవరి వర్షం తీసుకోవాలి? ఫస్ట్ శాంతి వర్షం తీసుకుంటా. శాంతి వర్షం ఏంటంటే 2013లో నాకు మాడపాటి మదన్ మోహన్ అనే వ్యక్తికి పెళ్ళైంది. 2015లో మాకు 2 పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు కవలలు. 2016లో మేమిద్దరం, నేను ట్రైబల్ అమ్మాయిని, ఎస్టీ. సో గిరిజన సాంప్రదాయ ప్రకారం పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం లాంటి చేసుకుని అదే మా విడాకులు 2016లో అయిపోయినాయి అన్న. నెక్స్ట్ సుభాష్ అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీ సైడు. తాను నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకున్నాం, మేము కలిసి లైఫ్ లీడ్ చేసాం. దాని 2023లో మాకు గుర్తుగా ఒక బిడ్డ పుట్టాడు. ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి. విడాకులు అయిన తర్వాత కూడా అంత డబ్బు ఇంత డబ్బు అంటూ నన్ను వేధిస్తున్నాడు. అండ్ నేను 100 కోట్ల అవినీతికి పాల్పడ్డా, నా దగ్గర డబ్బులు కోటాను కోట్లు ఉన్నాయని చెప్పేసి పేపర్లో వస్తే ఆ న్యూస్ చూసి నాకు 75 కోట్లు ఇవని అంటూ ఉన్నాడు. నేను కాదు కూడదు అనేసరికి ఇదిగో చివరికి విజయసాయిరెడ్డి గారితోనా లేదా సుభాష్ రెడ్డితోనా ఎవరి బిడ్డ నాకు పుట్టిందని చెప్పేసి అంటున్నాడు కదా. నాకు పుట్టిన బిడ్డ తండ్రి సుభాష్ రెడ్డి. ఓకే, ఇంకా వేరే డిఎన్ఏ టెస్ట్లు ఎందుకు, నేనే చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటాను. మరి అతనితో మదంతో విడాకులు అంటే మా సాంప్రదాయ ప్రకారమైన, బట్ కోర్టులో మరల విడాకులకు అప్లై చేస్తాం ఈ ఏప్రిల్లోనే, అది ప్రొసీజర్ నడుస్తుంది అని అంటుంది. ఇక విజయసాయిరెడ్డి ఆయనే కలిసి చాలా తక్కువ సార్లు, తర్వాత నేను చేసిన మంచి ఉంటే ఆయన మంచుకునే వాళ్ళు, ఆయన చేసిన మంచి ఉంటే నేను పెంచుకునేదానిని, నేను నంద్యాలలో పుట్టున్నాను, ఎస్టీ అమ్మాయిని. ఈయన విజయసాయిరెడ్డి గారు మా రాయలసీమే కదా, ఆయన వచ్చేసి రాజ్యసభ ఎంపీ, అటువంటి ఆయనతో మామూలుగా పరిచయం ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, లైక్ అంత తప్ప ఏం లేదు. ఇది ఆమె చెప్పాను. విజయసాయిరెడ్డి అసలు ఆ మదనవాడు ఎవడో నాకు తెలియదు. అండ్ మహా వంశీగాడు లైక్ ఘొరంగా అసలు ఆ లాంగ్వేజ్ చాలా వరస్ట్గా ఉంది. ఇక అదేమంటే ఏమన్నాడు, TV5 మీద, ABN మీద, ఈ మహా టీవీ మీద, అండ్ ఇంకా యూట్యూబ్లో ఎవరైతే ఘొరంగా తమ్నెల్స్ పెట్టి టైటిల్స్ పెట్టి వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసు వేస్తా. డిఫమేషన్ కేసు, మహిళా కమిషన్ కేసు, ఎస్టీ కేసు, అండ్ పార్లమెంట్లో సంబంధించేసి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇస్తా. లైక్ ఈ వేరు మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు, అందరు భయపెట్టాడు. జస్ట్ కొద్దిసేపు క్రితం మదన్ మోహన్ వచ్చిన్నాడు. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి పాయింట్ టు పాయింట్ చెప్తా. ఫస్ట్ అతను రైజ్ చేసింది 2013లో మాకు పెళ్ళైంది, 2015లో మాకు కవల పిల్లలు పుట్టారు, 2016లో ఏదో విడాకులు ఏదో తీసుకున్నామని అంటుంది ఆమె. ఇది ఆ డాక్యుమెంట్, ఇదే డాక్యుమెంట్ చూపిస్తూ, ఇది 2024 జూన్ 12న నా చేత వీళ్ళు సంతకం పెట్టించుకున్నది, కావాలంటే మీరు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దీన్ని పంపండి అని చూపిస్తూ, డాక్యుమెంట్ మీద ఎక్కడ శాంతి సంతకం లేదని,
సాక్ష్య సంతకం లేదని నన్ను బెదిరించి భయపెట్టి ఆ సంతకాలు తీసుకున్నారని చెప్పేసి చెప్పాడు. 2016లో ఏది ఎస్టీ సాంప్రదాయ ప్రకారం విడాకులు అంటే ఏ ఎస్టీలలో కూడా ఒక మాట అనుకోవటం, డాక్యుమెంట్ అది కూడా ఏంటి ఏకంగా బాండ్ పేపర్ మీద రాసుకోవటం ఇట్లేం ఉండవు. అన్ని లీగల్గానే ఉంటాయి, కోర్టుకి వెళ్ళాల్సిందే విడాకులు అన్నా కానీ. సో ఆమె చెప్పేది అబద్ధం. ఆ డాక్యుమెంట్ ఏదైతే చెప్తుందో ఇదిగో మేము చేసుకున్నటువంటి విడాకుల ఒప్పంద పత్రం అని అంటుందో ఫస్ట్ క్లాస్ పంపండి. 2016 కాదు, 2024 నచ్చితే బలవంతంగా పెట్టించింది అది. ఓకే, తర్వాత 2016, 17, 18, 19, 20, 21 నేను అమెరికా వెళ్ళేంత వరకు ఆమెతో కలిసే ఉన్నా. అమెరికా వెళ్ళటానికి ముందు కూడా విజయసాయిరెడ్డిని కలిశాను, జూబ్లీస్లో కలిశాను, మన ఫామ్ హౌస్లో కలిసి ఉన్నాను, ఈవెన్ వైజాగ్లో కూడా కలిశాను. కల్పించింది, పెద్ద మనిషి అనుకున్నా. దెన్ ఆయన అన్నాడు, నువ్వేందా ఎట్లా ఉన్నావు, ఆమె చాలా ఫాస్ట్గా ఉంది అంటే, ఏమో సార్ నేను ఇంతే అని చెప్పేసి అనుకున్నా. దెన్ పెద్ద మనిషిగా అనుకున్నాను కానీ ఆయనకి శాంతికి రిలేషన్ నేను అనుకోలే. తీరా అమెరికా వెళ్ళిన తర్వాత ఇట్లా ప్రెగ్నెంట్ ఏంటి అంటున్నప్పుడు ఐవీఎఫ్ ఫార్మేట్ ఫాలో అయ్యి ఇన్వర్టివ్ ఫర్టిలైజేషన్ చెప్పేసి వేరే స్పెర్మ్ డోనర్ ఉంటే వాళ్ళ త్రూ అవ్వటం. అంత అవసరం ఏముంది? నా వల్ల నీకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు పుట్టారు కదా, నేను పొటెంటే కదా, అంటే నేను వచ్చేసి మగాడినే కదా, నా వల్ల పిల్లలు పుడతారు కదా, ఐవీఎఫ్ ఫార్మాట్స్ నీకు ఎందుకు అవసరం అంటే, సరే అది కాదులే వేరే పెద్ద మనుషులకి కావాలంటే ఒక బిడ్డను కనిపెట్టాను అని అన్నమాట. అదేంటి అంత అవసరం ఏంటి? అదేంటంటే నీకు వద్దు, అనవసరం ఇబ్బంది పడతావు, ఆ మనిషి ఇంకా బతికి 10-15 సంవత్సరాలు బతుకుతాడు, ఈ లోపు వచ్చేసి ఆయన చనిపోయాక కానీ ఈ లోపు కానీ మన బిడ్డకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మన ఆడపిల్లలు బాగుంటారు అని అంటే, నేను సంపాదిస్తాను నువ్వు సంపాదిస్తావు, మనకేం లోటు అసలు కరెక్ట్ కాదు, ఎవరా మనిషి అంటే చెప్పలేదు. చివరికి ఇక విజయసాయిరెడ్డిని ఒప్పుకుంది నాతో. ఎప్పుడు పుట్టాడు ఏంటి అంటే ఇట్లా 2023 ఏప్రిల్ 15 అని చెప్పింది. నన్నుగా ఈ టాపిక్ని టచ్ కూడా చేయొద్దని చెప్పింది. నేను ఇక ఇండియా వచ్చిన తర్వాత ఇక వైజాగ్ అపోలో ఆసుపత్రికి వెళ్ళాను. సో ఫ్రంట్ ఆఫీస్లో వచ్చేసి అడ్మిట్ చేసిన ఎవరు ఏంటన్నప్పుడు చెక్ చేస్తే ఈమె వచ్చేసేమో శాంతి, ఆమె భర్త వచ్చేసి మదన్మోహన్ అన్నట్టు మెన్షన్ చేశారు. తీరా కేస్ షీట్ చూస్తే అందులో పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అని ఉంది. ఎవరైనా ఏందని చెప్పేసి మొత్తం చెక్ చేసి ఫోన్ నెంబర్ చూసుకుని ఫోన్ చేసి అడిగితే నాకు ఏ సంబంధం లేదు, ఆ రోజు హాస్పిటల్కి రమ్ముంటే వెళ్ళి ఉన్నానంటే. అలా ఎలా అండి అంటే, ఏమండి ఆ బిడ్డకి నాకు సంబంధం లేదు, నేను DNA టెస్ట్ కూడా రెడీ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది, 9 సంవత్సరాల పాప ఉంది, నా కుటుంబాన్ని చెడగొట్టదు, మేము విడాకులుగా తీసుకోలేదు, మేమంతా కలిసే ఉన్నాం, శాంతికి నాకు ఎటువంటి సంబంధంగా లేదు, మహా అయితే తెలిసిన మనిషి తప్ప వేరేది కాదని చెప్పేసి అన్నాడు. దెన్ సుభాష్ రెడ్డి బిడ్డ కాదు, విజయసాయిరెడ్డి వల్లనే ఈ బిడ్డ పుట్టాడని చెప్పేసి ఆమె అంటుంది. ఇప్పుడు నా 2 ఆడపిల్లలను కూడా హైదరాబాద్లోని డిఎన్ఎన్ ఇంటర్నేషనల్ స్కూల్లో కోంపల్లిని చదివిస్తున్నాను 4వ తరగతి. వాళ్ళ చదువుకి ఫీజులు అవన్నీ నావే. ఇప్పుడు నేను అడుగుతున్నది మీడియాని, సమాజాన్ని, శాంతిని ఒకే ఒకటి. ఇప్పుడు నీకు పుట్టినటువంటి ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో, నా బిడ్డ, విజయసాయిరెడ్డి బిడ్డ, సుభాష్ రెడ్డి బిడ్డ, లేకపోతే ఎవరి బిడ్డ అన్నది తేలితే రేపటి రోజు నాకు ఎవరు పుట్టారు ఏంటన్నా నాకు క్లారిటీ ఉండేది. నాకు ఇది పుట్టిన 2 ఆడపిల్లలే, వారికి సంబంధించి నేను హ్యాండిల్ చేసుకోవాలి ఏదైనా అని. నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు, సరే ఇంత జరిగాక నేను కూడా నీకు విడాకులు ఇస్తా, మ్యూచువల్ మీద తీసేసుకుందాం. కానీ ఆ పుట్టిన బిడ్డ ఎవరికి పుట్టాడో తెలియాలి. రేపటి రోజు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలియకపోతే నా 2 ఆడపిల్లలు ఎలా ఫీల్ అవుతారు? రేపటి రోజు ఆ బిడ్డ వచ్చేసి ఎవరో కాదు నువ్వే నా తండ్రి, నా దగ్గరికి వస్తే నా పరిస్థితి ఏంటి? సుభాష్ రెడ్డి నాకు సంబంధం లేదు అంటున్నాడు, విజయసాయిరెడ్డి వచ్చేసి అసలు ఏం మాట్లాడితే ఎవడరా వాడు ఎదని ఇదని అంటున్నాడు నా గురించి. నువ్వేమో సుభాష్ రెడ్డి వల్ల అని అంటున్నావు. సుభాష్ రెడ్డి ఇందరికి మీడియా ముందుకు రాలా. సో నాకు కావాలి కదా మన న్యాయం అన్నప్పుడు అని అతను అంటూ ఉన్నాడు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి అతను మదన్మోహన్ అంటున్నట్టుగా DNA టెస్ట్ రెడీ అయ్యి పుట్టిన బిడ్డకి విజయసాయిరెడ్డికి DNA టెస్టులు చేస్తే, ఒకవేళ విజయసాయిరెడ్డి దగ్గర కాదు అని తెలిస్తే నేను విజయసాయిరెడ్డి అందరి సమక్షంలో క్షమాపణ కూడా చెప్తాను, ఆయన గొప్పడిని ఒప్పుకుంటాను అంటున్నాడు. ఒక విజయసాయిరెడ్డి DNA విజయసాయిరెడ్డి వాళ్ళ బిడ్డ పుట్టాడని తెలిస్తే ఇక ఆ తర్వాత ఏంటో తర్వాత చూద్దాం అన్నాడు. నెక్స్ట్ సుభాష్ వచ్చేసి DNA టెస్ట్ రెడీ అంటూ ఉన్నాడు. దెన్ అతను DNA టెస్ట్ కూడా చేపిద్దాం. అతను కూడా వచ్చిందనుకోండి, బిడ్డ కూడా అదే అనుకోండి, దెన్ ఆ తర్వాత మాట్లాడదాం. కాదనుకోండి, అఫ్కోర్స్ అతను తేలితే నా భార్య చెప్పింది అదే కాబట్టి అప్పుడే క్షమాపణ చెప్పేసి విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నేనంటున్నది ఏంటంటే, ఆ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలియాలి, నా ఆడపిల్లలకు సంబంధించి, నా కూతురులకు సంబంధించి బాధ్యత తల్లిది ఎంతవరకు, నాది ఎంతవరకు ఏంటి ఇది నేను చూసుకోవాలి. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు దాటింది, నా అసిస్టెంట్ ఫోర్సర్ని. అదేమంటే నీకు తల ఉంది, పొట్ట ఉంది, దాని ఇది రకరకాలుగా మాట్లాడి నన్ను విడాకులు అని ఉంటుంది, సావ కొడుతుంది నన్ను.
నరకం అనిపించిన 6 నెలలు. ఇప్పుడు నాకు న్యాయం కావాలని అతను అంటున్నాడు. మీకు అర్థమైన ఓవరాల్ కేసు అంతా. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ముందు నుయ్యి వెనక్కి ఎందుకనంటే అతను ఇప్పుడు ముందుకు వచ్చి DNA టెస్ట్ కనుక చేపించేస్తే అందులో ఏమాత్రం పాజిటివ్గా కనుక వస్తే అతని పరిస్థితి ఏంటి? ఇక వెనక గొయ్యి అనే పదం ఎందుకు వాడినానంటే మీడియా నానా మాటలని ఉన్నాడు. అండ్ సుభాష్ రెడ్డి వచ్చేసి నాకు సంబంధం లేదు అంటూ ఉన్నాడు. దాని శాంతి వచ్చేసి విజయసాయి రెడ్డి అని చెప్పేసి మదన్మోహన్ చెప్పిందని మదన్మోహనే చెప్తా ఉన్నాడు. ఈవేళ చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా DNA టెస్ట్ అటెండ్ కాక తప్పదు. అండ్ మోరోరు మీడియా అనరాని మాట్లాడినాడు ఆయన. దాంతో ఇప్పుడు అంతా కూడా మేము ఉన్నది చెప్పామా సొంతంగా చెప్పామని చెప్పేసి ఒకటికి 10 సార్లు దాన్ని వేస్తూనే ఉన్నారు. సో చేజేతులారా విజయసాయి రెడ్డి తొందరపడ్డాడని నాకైతే ఇక్కడ అనిపిస్తూ ఉంది. నిజమేంటి అబద్ధం ఏంటంటే ఆ DNA టెస్టులు చేస్తే కదా తప్ప తెలియదు. బట్ ఇక్కడ మదన్మోహన్ చూస్తూ ఉంటే అతను ప్రతిదీ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్లోనే అంటున్నాడు. అవి ఎవరికైనా ఇస్తాను నేను, అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపండి, నేనే తప్పు చేయలేదని తెలిసిందని చెప్పేసి అంటున్నాడు అతను.